దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతలు 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. మనము అనేకమైన అవసరాలతో దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి మనం ఆశతో వస్తాం. ఎందుకంటే మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు, అన్ని విషయాల్లో మనం ఓడిపోయినప్పుడు ఆయన మాత్రం గుర్తొస్తాడు ప్రతి ఒక్క మనిషికి. ఈ సమయంలో దేవుడే నన్ను ఆదుకోవాలి, దేవుడే ఏదో ఒక నాకు దారి చూపించాలని ఆయన సన్నిధిలోకి ఏదో ఒక విధముగా మనం ఖచ్చితంగా వచ్చి మోకరించవలసిన సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది కనుక, అటువంటి సమయంలో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం. కొంతమంది నెలలు ప్రార్థించేవారు ఉన్నారు, రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యములో ఏమని రాయబడిందంటే, మన ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలి, ఎవరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అని మనం ఈ వాక్యములో నుంచి ఆలోచించినప్పుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తానని, అంగీకరిస్తానని ఈ వచనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులుగా మనము దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని, మనల్లో ఏదైనా దేవునికి ఆయాసకరమైనది ఉన్నప్పుడు అది మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కడుగుకొని, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించి, ఏ విషయంలో నీవు కన్నీరు కార్చావో, ఏ విషయంలో నువ్వు కలవరవుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, ఏ విషయంలో నీవు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావో, ఆ విషయంలో నీ పక్షమున ఆయన కలుగు చేసుకొని నీకు న్యాయము తీర్చి నీ జీవితంలో సమస్తమును మేలుకరంగా మార్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ వచనంలో మనకేమి తెలియజేయబడింది అంటే, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కాబట్టి మనల్ని మనమే, నిన్ను నీవే పరీక్షించుకొని, నీవు నీతిమంతుడుగా ఒకవేళ లేకపోతే ఆయన త్రోసివేసేవాడు కాదండి. నీవు ఏ విషయములో అపవిత్రుడుగా, ఏ విషయములో దేవునికి ఇష్టము లేని జీవితము నీలో ఉందో ఆ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకో. ఈరోజు ఈ సమస్యలంటే కారణం కూడా నీ జీవితం సరిగ్గా లేకపోవటం వలనే. ఎప్పుడైతే నీ జీవితం చక్కపరచబడుతుందో అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ప్రార్థనలకు జవాబిచ్చి నీ తల ఎత్తి అనేకులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వందనాలు. ఈ రోజున నీతిమంతుల ప్రార్థన మీకు అంగీకారం అవుతుందని మరొకసారి మాతో మీరు మాట్లాడారు నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకొని, ఒకవేళ మా యొక్క నీతి, మా సొంత నీతి మీ దగ్గరికి వచ్చినప్పుడు మురికి గుడ్డలాగా ఉన్నదేమో, మమ్మల్ని మేమే పరీక్షించుకొని మాలో ఉన్నటువంటి మా స్వనీతిని పక్కన పెట్టి మీ రక్తముతో కడగబడిన వారమై మీ ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడి మా కొరకు సిద్ధపరిచినవన్నీ సొంతం చేసుకోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.